హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే కాయగూరలు, ఆకుకూరలు మొక్కలు వేసాము. పడట్లేదు ఒక్కటి కూడా. ఇది సొరకాయ తీగండి. దీనికి పిందెలు చాలా వేసాయి కానీ కాయలు చాలా తక్కువగా ఉన్నాయి. అన్నీ కోతులే తినేస్తున్నాయి. ఈ ఒక్క పిందె ఉందండి. ఇది టమాటా చెట్టు అండి. దీనికి 2 కాయలు వేసాయి. కోతులన్నీ తినేస్తున్నాయి. ఇవి బెండ చెట్లు అండి. కొన్ని చెట్లకి పూత పూసింది. ఇంకో ఈ చెట్టుకి అయితే కాయలు కాసాయి చిన్నగా. ఆకుకూర అండి. ఇది తోటకూర, చిన్న తోటకూర అంటారు. ఇది పాలకూర అండి. 2 సార్లు కోసి వండాము. పక్కనే బచ్చల కూర కూడా వేసాము. ఆ చుక్క కూర కూడా వేసాం కానీ అవి చనిపోయినాయి చెట్లు. ఇవి పచ్చిమిర్చి చెట్లు అండి. పచ్చిమిర్చి కాయలు కాసాయి. ఇది దొండ చెట్టు అండి. ఈ తీగని చెట్టుకి అట్లా పైకి కట్టాము, పైకి పాకుతుందని. పక్కనే మునగ చెట్లు కూడా వేసాము. ఇది చిక్కుడు తీగండి. చెట్టుకి పైకి ఎక్కిస్తున్నాం. అందులోనే మళ్ళీ మునగ చెట్టు కూడా వేసాం. ఇవి టమాటా చెట్లు అండి. నిన్ననే వేసాము. ఇవి చిన్నవి చెట్లు తెచ్చి. ఇవి ధనియాలండి, ఇంట్లో ఉండేవి. వీటిని కూడా కొత్తిమీర కోసం వేసాము. చూడండి, మెంతి కూర కోసం మెంతి గింజలు కూడా వేసాము, ఇంట్లో ఉండేవే. ధనియాలు, మెంతులు వేసాము. ఇంట్లో చాలా ప్లేస్ ఉంది కానీ వేయడానికి కోతులు పాడు చేస్తాయని వేయడం కుదరట్లేదు. ఆకుకూరలు అయితే ముట్టుకోవనేసి వేసాము. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అందరికీ. దొరకల